పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. సో శని త్రయోదశి అంటే చాలా మంది అడుగుతూ ఉంటుంటారు. ప్రత్యేకించి ఈ రోజుకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటూ ఉంటుందా? రాసుల వారిగా కనుక మేము చూసుకుంటే ఏమైనా పరిహారాలు చేయాల్సి ఉంటుందా? చాలా మంది అష్టమ శని, అర్ధాష్టమ శని ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. వాళ్ళకి ఏమైనా ఊరటనిచ్చేలా ఇవాళ ఏమైనా శాంతి పరిహారం చేయొచ్చు అంటారా? ముఖ్యంగా మన ధర్మంలో కానీ, మన జ్యోతిష్ శాస్త్రంలో కానీ కొన్ని ప్రత్యేకమైన తిథులకి, వారాలకి, నక్షత్రాలకి, అదేవిధంగా ఆయనాలకి అలా ప్రతి దానికి ఒక్కొక్క రకమైన ప్రాధాన్యత అనేది ఇచ్చారు. అంటే చాలామంది అనుకుంటారు, నేను చాలా చోట్ల కూడా విన్నానండి. మహాశివరాత్రి నాడే శివుడిని పూజించాలా? నార్మల్ డేస్‌లో పూజిస్తే శివుడు ఏమైనా పలకడా అని. అలా కాదు. ఆయా తిథుల్లో ఆయన యోగంలోంచి బయటికి వచ్చి మనకి ప్రసన్నత చేకూరుస్తాడు. అందుకోసం మనం పూజిస్తాం. అయితే అలాంటి తిథే శని భగవానుడికి, అంటే గ్రహాల్లో శని అనేటువంటి గ్రహానికి సంబంధించి శని త్రయోదశి అనేది ఒకటి ఉంటుంది. అది చెప్పాలంటే విశేషంగా ఈ నెల డిసెంబర్ 28వ తారీఖు శని త్రయోదశి అయింది. అంటే శని త్రయోదశిని ఎలా గుర్తించాలంటే శనివారము, త్రయోదశి ఈ రెండు కలిస్తే దాన్ని శని త్రయోదశి అంటారు. అయితే ఆ రోజున ఎవరైనా సరే శని దోషం ఉన్నవాళ్ళని ఎలా చెప్పాలి? ఇప్పుడు రాశి పరంగా మనం తీసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వృషభ రాశి వారికి కంటక శని, వృత్తిరీత్యా ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఆ రోజున ఉపయోగించుకోవాలి. ఇంకా అదేవిధంగా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ శని వాళ్ళు ఉపయోగించుకోవాలి. వృశ్చిక రాశి వాళ్ళకి అర్ధాష్టమ శని వాళ్ళు ఉపయోగించుకోవాలి. మకర, కుంభ, మీన రాశుల వాళ్ళకి ఏలినాటి శని వాళ్ళు ఉపయోగించుకోవాలి. దీని తరువాత జాతకంలో శని యొక్క మహాదశ అయినా, శని యొక్క అంతర్దశ నడుస్తున్నా, లేకపోతే శని నీచ స్థితిలో ఉన్నా, లేకపోతే శని ఏ మారకుడో ఏ ఇబ్బంది పెడుతున్నా, అంటే జాతకంలో శని దోషం ఉన్నప్పటికీ కూడా ఈ శని త్రయోదశిని ఉపయోగించుకుంటే శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. అయితే మనం చెప్పుకుంటాం శని కర్మకారకుడు అండి. కర్మకారకుడు అంటే ఆయన కొత్తగా మనకేమి కష్టాలు ఇవ్వడు. ఆయన రాగానే మనకేమి కష్టాలు రావు. మనం చేసుకున్నటువంటి పాపానికి ప్రతిఫలంగా మనం కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. అది ఎప్పుడు అనుభవిస్తాం? శని యొక్క పీరియడ్లోనే అనుభవిస్తాం. అంటే గురుడు జ్ఞానానికి, ధనానికి కారకుడు. అదేవిధంగా శుక్రుడు భోగానికి కారకుడు. శుక్రుడు వచ్చాడు అంటే మీ జాతకంలో భోగం వస్తుంది. భోగము, సుఖము అనుభవిస్తారు. ఎలా అనుభవిస్తారు? మీరు చేసుకున్న పుణ్యానికి రిఫ్లెక్షన్ వల్ల. అదేవిధంగా శని వచ్చాడనంటే కర్మ అనుభవిస్తారు. మీరు చేసిన పాపకర్మకి రిఫ్లెక్షన్ అక్కడ అనుభవిస్తారు. అంటే ఎవరి రోల్ వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. అలాగే శని కూడా చేస్తూ ఉంటారు. సో శని ఎవరు తిట్టుకోవాల్సిన పని లేదు. ఆయన నిజానికి మంచే చేస్తూ ఉంటారు. అయితే శని త్రయోదశి నాడు ఏం చేస్తే మంచి జరుగుతుంది? ముఖ్యంగా ఆ రోజు ఉదయమే తలస్నానం చేయాలి. శనివారం నాడు సూర్యోదయం తరువాత పడుకుంటే ఇంకా దరిద్రం పెరుగుతుంది. శనివారం నాడు సూర్యోదయం తరువాత ఎవ్వరూ పడుకోకూడదు. శనివారం సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఆ రోజు తలస్నానం చేసి మీ ఇంట్లో వెంకటేశ్వర స్వామి దగ్గర దీపం పెట్టండి మొదటిగా. ఆ తరువాత గుడికి వెళ్ళి, శివాలయంలో నవగ్రహాలు ఉంటాయి, లేదా శనికి సంబంధించిన ప్రత్యేకమైన ఆలయం మన ఆంధ్రప్రదేశ్లో మందపల్లి అనేటువంటి క్షేత్రంలో ఉంది. అక్కడైనా పర్వాలేదు. మీ దగ్గరలో ఉన్న శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాల్లో ఉన్న పడమర దిక్కులో శని భగవానుడు ఉంటాడు. ఆ శని వద్దకు వెళ్ళి అక్కడ నల్ల నువ్వులు అందరికీ తెలిసే ఉంటాయి. నల్ల నువ్వుల నూనె, పత్తి అంటే కాటన్ అండి, మేకు, ఉప్పు, రాక్ సాల్ట్, తరువాత నల్లగుడ్డ. స్వామి నలుపు రంగు ఇష్టపడతారు కాబట్టి నల్ల జాకెట్ ముక్క కానీ, నల్లగుడ్డ కానీ అవి, తరువాత ఆవు పాలు, తర్వాత వచ్చేసి కొబ్బరికాయ, ఇవన్నీ తీసుకుని వెళ్ళి స్వామి వద్ద ఈ నేను చెప్పిన వస్తువులన్నీ కూడా నల్ల నువ్వులు, మేకు ఇవన్నీ కూడా ఆయన వద్ద పెట్టేసి మిగతా వాటితో అభిషేకం చేసి ఆయనకు ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఓం మందేశ్వరాయ నమః అంటారు. లేదా శ్లోకపూర్వకంగా మనం చూసుకుంటే నీలాంజన సమాభాషం రవిపుత్రం యమ అగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి మంత్రానికి 9 సార్లు కానీ, 19 సార్లు కానీ, 54, 108 సార్లు జపం చేస్తూ ఒక ప్రదక్షిణమో 3 ప్రదక్షిణాలో మీ యొక్క శరీర ఆరోగ్య స్థితిని బట్టి 9 ప్రదక్షిణాలు చేస్తే లేదా 19 ప్రదక్షిణాలు చేస్తే ఆయన ప్రీతి పొందుతాడు. కాబట్టి 19 ప్రదక్షిణాలు చేసి ఆ తరువాత చాలామంది శనికి సంబంధించిన పూజ చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలా, చేతులు కడుక్కోవాలా,
లేకపోతే ఆయన మనల్ని చంపేస్తాడేమో అనుకుంటారు. కానీ నిజానికి అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదైనా ఒక మినిస్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆయనకి నమస్కారం పెడతాం, లేదంటే షేక్ హ్యాండ్ ఇస్తాం. షేక్ హ్యాండ్ ఇచ్చిన వెంటనే మనం వెళ్ళి చేయి కడుక్కున్నాం అనుకోండి, ఆయన అవమానించినట్టు. అవమానించినట్టే కదా! అలాగా ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలాంటి కాళ్ళు, చేతులు కడుక్కోవాల్సిన అవసరం లేదు. కాకపోతే చాలామంది నవగ్రహాల లోపలికి వెళ్ళినప్పుడు, ఆ లోపల ఉండేటువంటి నల్ల నువ్వులను కానీ, వాటిని కానీ తొక్కుతూ ఉంటారు. సో, అవి తొక్కినప్పుడు మాత్రం ఖచ్చితంగా కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. కాళ్ళు, చేతులు, కళ్ళు కడుక్కోవాలి. లేకపోతే మీరు బయట నుంచి దండం పెట్టుకున్నట్లయితే అసలు అలాంటివి ఏమి చేయాల్సిన అవసరం లేదు. నమస్కారం చేసుకొని డైరెక్ట్‌గా శివాలయానికి వెళ్ళి, పక్కనే ఉన్నటువంటి ఆలయంలో ప్రాంగణంలో ఉన్న శివాలయంలోనికి వెళ్ళి శివదర్శనం తప్పకుండా చేసుకోవాలి. శివారాధన చేసినా, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసినా, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసినా ఈ యొక్క శని దోషం పరిపూర్ణంగా పోతుంది. ఓకే. కాబట్టి తప్పకుండా శివదర్శనం చేసుకోవాలి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైతే మనం పదార్థములు స్వామికి ఇందాక నల్ల నువ్వుల నూనె ఇచ్చాము, నువ్వులు ఇచ్చాము, తర్వాత రాక్ సాల్ట్ మనం స్వామివారికి సమర్పించుకున్నాము, కొబ్బరికాయ కొట్టి సమర్పించుకున్నాము, ఆవు పాలు సమర్పించుకున్నాము. ఇవన్నీ ఏదైతే ఆయనకి సమర్పించుకున్నామో ఆయన మీద గౌరవంతో, ఆయన మీద భక్తితో ఆయనకి ఇచ్చినటువంటి వస్తువులు ఆ రోజు మళ్ళీ సూర్యోదయం అయ్యేంత వరకు అవి తినకూడదు. మిగతా వస్తువులు ఏవైనా తినచ్చు, నూనె పదార్థములు తినకూడదు. ఓకే. తరువాత నువ్వులకు సంబంధించిన పదార్థములు తినకూడదు, కొబ్బరికి సంబంధించిన పదార్థములు తినకూడదు. ఇలాంటివి ఆయన మీద గౌరవంతోనే, ఒకవేళ తినేస్తే ఆయన చంపేస్తాడు ఇలాంటివి కూడా ఏమీ పెట్టుకోవద్దు. ఆయన మీద గౌరవంతో, ఆయన మీద భక్తితో ఆ రోజు గనక ఆ నిష్ఠానియమం పాటించి ఒక పూట భోజనము, ఒక పూట పలహారం చేసినట్లయితే ఏ దోషంతో మీరు శని దోషంతో బాధపడుతున్నారో ఆయన తప్పకుండా మిమ్మల్ని కరుణిస్తాడు, తప్పకుండా అనుగ్రహిస్తాడు. అయితే నేను మళ్ళీ చెప్తున్నానండి, ముందుగా వృషభ రాశి, తరువాత కర్కాటక రాశి, తరువాత వృశ్చిక రాశి, మకర, కుంభ, మీన రాశుల వాళ్ళు, ఈ రాశుల వాళ్ళు తప్పకుండా ఆ రోజున ఓం మందేశ్వరాయ నమః, అర్థమైందండి, ఓం మందేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని ఆ రోజు జపం చేసినట్లయితే శని యొక్క దోషం పోతుంది, శని యొక్క అనుగ్రహం కలుగుతుంది. శని అనుగ్రహం కలిగిందంటే వాళ్ళ జీవితంలో ఏ స్థాయికి వెళ్ళిపోతారో ఆ స్థాయికి వెళ్తారండి. ఆ స్థాయికి బిజినెస్ పరంగా కానీ ఇండిపెండెంట్గా క్యాపబిలిటీ ఇచ్చేటువంటి గ్రహమే శని గ్రహము. కాబట్టి ఆ రోజు తప్పకుండా ప్రతి రాశి వారు చేయండి. ముఖ్యంగా వృషభ రాశి, కర్కాటక రాశి, వృశ్చిక, మకర, కుంభ, మీన రాశుల వాళ్ళు ఓం మందేశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపం చేయండి. తప్పకుండా అండి. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, శని త్రయోదశి అనేది ఒక మంచి రోజుని మనం చెప్తూ ఉంటుంటాము. ఈ రోజు కనుక మనకి ఏదైతే ఒక నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ని అట్రాక్ట్ చేయాలనుకుంటూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ మంత్రాన్ని జపిస్తూ మీరు కనుక దైవనామస్మరణతో ఉంటే కనుక మీరు అనుకున్నది ఏదైతే ఉంటుందో డెఫినెట్గా నెరవేరుతుందని చెప్తున్నారు. అండ్ దాంతోపాటు అమావాస్య రోజు మనం క్లాస్ పెట్టాం కాబట్టి అడుగుతూ ఉన్నాను, ఎస్పెషల్లీ పూజ అని మనం చెప్తూ ఉంటుంటాం. ఈ పూజకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అండ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? డిసెంబర్ 30వ తారీఖు నుండి అమావాస్య మూలా నక్షత్రం అయింది. అది అత్యంత శక్తివంతమైంది. ఇది దేనికోసం అండి శక్తివంతమైంది? అమావాస్య కొత్తగా చేస్తున్నారు ఏమిటండి అనుకుంటారు చాలామంది. కానీ మా పీఠంలో ఎప్పటి నుంచో జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. ఈ అమావాస్య నాడు ఈ అర్ధరాత్రి పూట సూర్యాస్తం అయిన తర్వాత సాయంత్రం రాత్రి చేయడం వల్ల తొందరగా కోరికలు సిద్ధిస్తాయండి. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం తొందరగా కలుగుతుంది. లక్ష్మీదేవి తొందరగా మనకి వశం అవుతుంది. లక్ష్మీదేవి కళ్ళల్లో తొందరగా మనం పడతాం. అలాంటి సమయం అది. కాబట్టి ఆ సమయంలో చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు. మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఆ రోజు రాత్రి జరిగేటువంటి లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనంలో పాల్గొనండి. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలకి, రుణ బాధలకి, కుటుంబపరమైన చిక్కులకి, ఆస్తి తగాదాలకి ప్రతి ఒక్కదానికి కూడా పరిష్కారం కనబడుతుంది. మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కావాలి అనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు తప్పకుండా మీకు ఆ వివరాలన్నీ అందజేస్తారు. మీరు రాలేని పక్షంలో ఆన్లైన్లో కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు. ఆ సౌలభ్యం కూడా ఉంది. తప్పకుండా సద్వినియోగం చేసుకోండి. డెఫినెట్గా అండి. ఎవరైతే ఈ పూజలో మీరు కూడా పాల్గొనాలి అనుకుంటున్నారో, సో ఏరియా ఎక్కడ నిర్వహిస్తూ ఉంటారన్న డీటెయిల్స్ కావాలి అనుకున్నా, లేదా మేము పలానా దగ్గర ఉంటూ ఉంటాము, మాకు లాంగ్ అవుతూ ఉంటుంది, మేము ట్రావెల్ చేయమనుకునే వాళ్ళకి ఆన్లైన్ త్రూ కూడా ఉంటూ ఉంటుంది. మీరు డీటెయిల్స్ కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.